పాకిస్తాన్ మీద మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద దాడి చేయలేదు, అమాయక పౌరుల మీద దాడి చేయలేదు. కేవలం తీవ్రవాద ఈ పహల్గామ్ సంఘటనకి కారణమైనటువంటి తీవ్రవాద సంస్థల మీద, వాళ్ళ కార్యాలయాల మీద, వాటి మీదే దాడి చేసి ప్రపంచాన్ని ఒక విధంగా ప్రపంచం ఓహో అనుకునే పద్ధతిలో భారత్ ప్రవర్తించింది. మొత్తం మీద అసలు ఇదంతా కూడా భారత్ ఇవాళ జరిపినటువంటిది ఎవరు ఊహించుకోలేదు ఈ పద్ధతుల్లో. ఈవెన్ ఇజ్రాయెల్ జరిపినా, హమాస్ దాడి జరిగినప్పుడు వెంటనే రిటాలియేషన్ జరిగినా ఇంతగా సివిలియన్స్ అటాక్ లేకుండా లేకపోతే ఇంకోటి లేకుండా జరిగినటువంటి సంఘటన లేదు. కానీ మనం వ్యూహాత్మకంగా పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేయాల, ఓన్లీ తీవ్రవాద సంస్థల మీద యుద్ధం చేశాం. అదే టైంలో మీరు ఇందాకనే ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, అసలు సోహైల్ ఖురేషిని రెండో ఇంకొక అమ్మాయి వ్యోమికా సింగ్ని పెట్టడం అనేది అద్భుతమైనటువంటి వ్యూహంలో భాగమే. ప్రపంచానికి ఒకటి, మన మహిళా శక్తి సాధికారతని మిలిటరీలో కూడా ఎట్లా తీసుకొచ్చామని చెప్పగలిగాం. రెండోది, మనం అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ కలిసే ఇవాళ భారత్లో ఈ పాకిస్తాన్ తీవ్రవాదం మీద పోట్లాడుతున్నాం అనేది కూడా చెప్పగలిగాం. మూడు, అసలు ప్రపంచానికి మన మిలిటరీ పవర్ ఏంటో చూపించగలిగాం. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా 9 లొకేషన్స్, 21 ప్రెసిషన్ స్ట్రైక్స్, 21 చేసింది 24 మినిట్స్లో. ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ టైంలో 40 నిమిషాలు పైగా తీసుకుంది. ఇక్కడ కేవలం 24 నిమిషాల్లో మొత్తం చేయగలిగినటువంటి ఘనత ఇవాళ ప్రపంచానికి ఒక విధంగా భారత్ చెప్పగలిగింది. అట్లానే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రపంచం మొత్తంలో కూడా ఇదిగో మా మహిళలకు మేము న్యాయం చేస్తాం, మా మహిళా సోదరి మనులందరూ కూడా ఇవాళ ఆనంద బాష్పాలు మొహంలో ఉన్నాయి. బాగా చెప్పారు. సో మాట్లాడదాం ఫరూక్ గారు. సో దిస్ ఈజ్ భారత్ అంటే దిస్ ఈజ్ ఇండియా. ఇప్పుడు రామకోటేశ్వర్ గారు చెప్పినట్టు ఖురేషి ఆర్మ్డ్ ఫోర్సెస్లో సీనియర్ ఆఫీసర్ అండ్ వ్యోమికా సింగ్ అనదర్ సీనియర్ ఆఫీసర్, వింగ్ కమాండర్, వీళ్ళిద్దరూ ప్రపంచానికి తెలియజెప్పారు దాడులు ఎలా చేస్తామని చెప్పి. అండ్ ఫ్యాక్ట్ చెకర్ జుబైర్ ఎవరైతే ఈ చైనా పిచ్చిరాతలు రాస్తోందో, లేకపోతే పాకిస్తాన్లో సోషల్ మీడియా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో, అలాగే భారత్ అంటే పడని కొన్ని దేశాలు ఏం చెప్తున్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తూ నిజాలు బయటపెడుతున్నారు మరొక సోదరుడు జుబైర్. అండ్ దేశంలో అతిపెద్ద ముస్లిం పార్టీ చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ డే 1 నుంచి పహల్గామ్ దాడి ఘటన జరిగినప్పటి నుంచి కూడా వీఆర్ విత్ యూ అని మోడీతో ఉండడము, ఉగ్రవాదాన్ని